ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్టోబర్ 7వ తారీఖు మామూలుగా యాజ్ పార్ట్ ఆఫ్ రొటీన్ బారోయింగ్, రొటీన్ గా సహజ సామాన్యంగా ఎస్డిఎల్ స్టేట్ డెవలప్మెంట్ లోన్ ఏదైతే మనం ఆర్బీఐ నుంచి ప్రతి రాష్ట్ర ప్రభుత్వం బారో చేస్తుందో, అప్పు చేస్తుందో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 7 అక్టోబరు 2019 1000 కోట్లు బారోయింగ్ కోసం రొటీన్ ఎస్డిఎల్ బారోయింగ్ స్టేట్ డెవలప్మెంట్ లోన్ ఏదైతే సహజ సామాన్యంగా బారో చేస్తామో మన లిమిటేషన్స్ లో పోతే ఆర్బీఐకి పోతే అది ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. ఎంతకైంది? 2005 కోట్లకైంది. అంటే మోర్ దెన్ 2 times డబుల్ ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. అంటే అర్థమేమి? అంత కాన్ఫిడెన్స్ ఉంది అని. అంత కాన్ఫిడెన్స్ ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీద. అంత లేనిది 1000 కోట్లు మనము ఆక్షన్కి పోతే లోను 2005 కోట్లకు ఎందుకు సబ్స్క్రైబ్ అవుతుంది? అది ఎవరు చెప్పకుండా ఎప్పుడో గత 2017-18కి సంబంధించిన ఏదో కరస్పాండెన్స్ తెచ్చి ప్రస్తావించిన ఒక డాక్యుమెంట్ తెచ్చి అవన్నీ చూపించడం అనేది ఆశ్చర్యకరంగా ఉంది. ఇంత మిస్చిఫస్ గా దీన్ని మిస్చిఫ్ అంటారు యాక్చువల్గా వాస్తవానికి నిజంగా చూసినట్లయితే.